ఇష్టపడి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ చదవండి. దానికి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ 1-2 మార్కులు మీరు తక్కువ వచ్చినా డిసప్పాయింట్ అవ్వకుండా మీ పేరెంట్స్కి, టీచర్స్కి, మిగతా పెద్దలందరికీ తెలియపరుస్తూ హ్యాపీగా మంచి ఎగ్జామ్స్ రాస్తూ మంచి సార్స్ చెప్పినటువంటి వెలుగులు పాటిస్తూ మంచి రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మార్క్స్ అనేది మీ ప్రతిభకి, మీ జీవితానికి అదే ఫైనల్ కాదు. అర్థమైంది అందరికీ? మీరు రాసే 10th క్లాస్ ఎగ్జామ్స్లో మీరు వచ్చే మార్క్స్ బట్టి మీ జీవితం ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది. +2 ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది, ఇంజనీరింగ్ ఉంది. 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కలెక్టర్స్ అయ్యే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులతో పాటు వాళ్ళ వ్యవసాయ కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎంతసేపు 24 గంటలు చదువు, లేకపోతే ఫ్రెండ్స్ తోటి రోడ్డు మీద తిరగడం అవుతుంది. మన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో మెళకువలు చెప్పవలసిన బాధ్యత చదువుకున్న విద్యార్థి కానీ చదువుకున్న వ్యక్తికి, మన ఇంట్లో ఎవరుంటే వాళ్ళు చెప్పవలసిన పరిస్థితి. తల్లిదండ్రులు ఏ ప్రొఫెషన్ ఉంటే ఆ ప్రొఫెషన్లో మెరుగైన విధానాలు ఏమున్నాయో